నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర సాధించేందుకు పనిచేస్తున్నాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. భారతదేశ శక్తిని చాటిన నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తదితర యాప్లపై అవగాహన కలిగి ఉండాలి. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన ఏపీఎం చంద్రశేఖర్. వైభవంగా హంసయాలి వాహన సేవ. శ్రీకాళహస్తిలో కొలువైయున్న శ్రీకాళహస్తీశ్వరుడికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో తొలి ప్రసంగం ఇవ్వడానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి మొదలయ్యాయి. అసెంబ్లీలో తొలి ప్రసంగం ఇచ్చేందుకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ పీపుల్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర సాధించడానికి సమగ్ర రోడ్ మ్యాప్ ను అమలు చేస్తోందన్నారు. 15% వృద్ధి రేటుపై దృష్టి సారించడం ద్వారా 2047 నాటికి 100 ఏళ్ల స్వతంత్ర భారతదేశానికి గుర్తుగా సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన, సుస్థిరమైన, అత్యంత నివాసయోగ్యమైన సమాజంగా మారడానికి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people-first approach. By focusing on a 15% plus growth rate, the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy, healthy and happy, sustainable and most livable society by the year 2047, making 100 years of independent India. Achieving zero poverty is the next few years through empowering individuals and families is a prerequisite in the journey of Swarna Andhra. ప్రపంచ దేశాలకు తెలియకుండా మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ శక్తిని చాటారని, ఆయన పేరిట ప్రతిభా పురస్కారాలు భారతీయ జనతా యువమోర్చా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ వెల్లడించారు. గూడూరు పట్నంలో జరిగిన వాజ్పేయి ప్రతిభా పురస్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్నంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ హాజరై ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. భారతదేశం అణు శక్తిలో కూడా తక్కువేమీ కాదని, ప్రపంచ దేశాలకు తెలియకుండా అణు పరీక్షలు నిర్వహించి దేశ శక్తిని చాటారని గుర్తు చేశారు. వాజ్పేయి లాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం యువతీ యువకులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి మీ వంతు సేవలు అందించాలని ఆయన వివరించారు. ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం రహదారుల యొక్క నిర్మాణ
విధంగా అందరితో స్నేహంగా మెలిగినప్పటికీ కూడా ఆయన చేసేటువంటి పనుల ఆధారంగా శత్రు దేశాలను భయపెట్టే విధంగా ఉండేది. 1999లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాసా కళ్ళు కప్పి, అమెరికా యొక్క శాటిలైట్ల నాసా కళ్ళు కప్పి మన దేశం కూడా అణుశక్తి కలిగినటువంటి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక ప్రయోగాన్ని ప్రపంచం అంతా నిద్రపోతుంటే పోఖ్రాన్ యొక్క పరీక్షను జరిపి భారతదేశం కూడా అణుశక్తిని కలిగి ఉంది, అవసరం అనుకుంటే శత్రు దేశాలపైన అణుశక్తిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని, శక్తివంతమైన దేశం అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ఏమాత్రం దేశ ప్రయోజనాలను కాపాడడంలో ఒక్క అడుగు కూడా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించని ధైర్యవంతులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి అటల్జీ ప్రతిభా పురస్కారాలు దేశంలో మొదటిసారిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకు స్వశక్తి మీద ఆధారపడే వ్యవస్థ లేని సమయంలో 2014 నుంచి నిజమైన స్వాతంత్రంతో ఇవాళ రోజు మన దేశంలో ఘనత, ఆ ఘనతకు కారణమైనటువంటి ఒక మహనీయుని గురించి నాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అప్పుడే చెప్తూ, ఈ దేశంలో నేడు కంటతడి పెడుతున్నటువంటి అమ్మవారు ఆనంద బాష్పాలతో కంటతడి పడిపోతున్నటువంటి రోజులు తొందరలో వస్తాయని చెప్పిన విషయాన్ని యథాతథంగా ఇవాళ రోజు మన కంటి ముందర 2014 నుంచి గమనిస్తూనే ఉన్నాం, చూస్తున్నాం. వ్యవస్థ మారింది, దేశంలో కాలం అనుభవించిన పరిస్థితులు మారాయి, పాడి పంటలు సమృద్ధిగా పొందుతున్నాయి. భారతీయ దేశ వ్యవస్థలో ఆధ్యాత్మిక వ్యవస్థ ఎంత ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే అటువంటి మహానుభావులు కృషి ఫలితంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు అంటే పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా అంత నిబద్ధతతో చదివి అటువంటి నాయకులు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు పోయి ఇంకా 8 డిగ్రీ కాలేజీలు, 2 పీజీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, 2 ఐటీ కాలేజీలు, ఒక సిరామిక్ కాలేజీకి ఈ యొక్క కార్యక్రమం ప్రతిభా పురస్కార అవార్డులు విద్యార్థులకు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పెట్టండి, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పినటువంటి సామాజిక శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏదైతే ప్రతిభా పురస్కారాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఈ యొక్క ప్రారంభ ఉపన్యాసాన్ని ఈ కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం రెడ్డి, కిషన్ రెడ్డి, కోటా సునీల్ కుమార్, మనోజ్ కుమార్, కోటేశ్వరరావు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యాప్లపై అవగాహన కలిగి ఉండాలని ఏపీఎం చంద్రశేఖర్ సూచించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పొదుపు సంఘాలు, సీసీలు తదితరులకు వాటిపై అవగాహన కలిగించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో ఈవోలు, సీసీలు, పొదుపు సంఘాల ప్రతినిధులకు అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తదితర అంశాలపై వారికి అవగాహన కలిగించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ, పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, కంపోస్ట్ యార్డులకు సంబంధించిన యాప్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో ఇంకుడు గుంటలు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సక్రమంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన వివరించారు. ఈ రోజు నెలవారీ సమావేశం జరిగింది. సో ప్రతి నెల 24వ తేదీ ఈ మండల సమాఖ్యలో సమావేశం జరుగుతుంది. సో ఈ సమావేశంకి మొత్తానికి మనకి గ్రామాల్లో ఉన్నటువంటి 49 గ్రామ సంఘాల నుంచి ఓబీలు అటెండ్ అవుతారు. అలాగే ఆ గ్రామ సంఘాల్లో పనిచేసేటువంటి విఓఏలు, వాళ్ళు మానిటరింగ్ చేసే సీసీలు, ఏపీఎం అందరం అటెండ్ అవుతాము. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మీటింగ్లో మన ప్రాజెక్ట్ వైపు నుంచి చేయాల్సిన పనుల గురించి చర్చించుకుంటాము. సో ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఏం చేయాలి, ముందు ఏం చేయాలనే వాటి గురించి మాట్లాడతాము. సరే, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇటీవల మనకి 2 యాప్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర గురించి ఒక యాప్ ఇచ్చారు. అలాగనే కిచెన్ గార్డెన్స్, కంపోస్ట్ పిట్ల గురించి కూడా ఒక యాప్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ ప్రోగ్రెస్ మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో. దీంట్లో మన ప్రోగ్రెస్ సైదాపురం మండలానికి సంబంధించి అయితే 100% పూర్తి చేయడం జరిగింది ఈ 2 యాప్ల్లో కూడా. సో దాంతోపాటు రికవరీస్ పైన మాట్లాడటం జరిగింది. సో ముందు ఈ రికవరీస్ కూడా 100% ఉండాలని, బ్యాంక్ లింకేజ్, బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి లోన్స్ రికవరీస్ బాగుండాలని కూడా చర్చించడం జరిగింది. సో దీంతో పాటు మిగతా అంశాలు కూడా మాట్లాడటం ఈ రోజు ప్రధానంగా రెగ్యులర్గా జరిగేటువంటి. ఈ కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ ఏపీఎం శైలజ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ యాప్లపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురం మండలంలోని కలిచేడు, ఊటుకూరు గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో అయిన సిబ్బందికి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ యాప్లకు సంబంధించిన కార్యక్రమాలు 2 రోజుల్లో పూర్తి చేయాలని వివరించారు. మన జిల్లాలో 5 రకాల సర్వేలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి శనివారం నుండి మంగళవారం వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఆదేశించున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ సర్వేలన్నీ కూడా మంగళవారం సాయంత్రానికి ఒక్క P4 సర్వే తప్ప మిగతన్నీ కూడా మంగళవారం సాయంత్రానికి కంప్లీట్ చేయాలని కలెక్టర్ గారు గట్టిగా ఆదేశించున్నారు. P4 సర్వేని నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి మిగతావన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా మనం సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వేని చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. మనది సర్వేలు దాదాపుగా కంప్లీట్గా వచ్చాయి. సర్వేల్లో ప్రోగ్రెస్ బాగానే ఉంది. P4 సర్వేలు కూడా జిల్లాలో 2వ స్థానంలో ఉన్నాము. కాబట్టి మిగతా సర్వేలన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి క్షేత్రస్థాయిలో పరిశీలించేదానికోసం ఈరోజు కలిచేడు, ఊటుకూరు 2 సచివాలయాల్ని సందర్శించడం జరిగింది. ఆ 2 సచివాలయాల్లో కూడా ప్రోగ్రెస్ బాగానే ఉంది. వాళ్ళకి ఈ మిస్సింగ్ సిటిజన్ వీటికి సంబంధించి కొన్ని సందేహాలు అడిగారు. ఆ సందేహాలని నివృత్తి చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ సర్వేలకు సంబంధించి శ్రీయుత ముఖ్య కార్యనిర్వహణాధికారి అలాగే డిప్యూటీ సీఓ గారి ఆదేశాల ప్రకారం ఒక స్పెషల్ సెల్ని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మనం ప్రతి సచివాలయ సిబ్బందిని మానిటరింగ్ చేయడం, అదేవిధంగా వారి సర్వే ఏ విధంగా ఉందనేది పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈరోజు కూడా సర్వే బాగానే జరిగింది. శనివారం రోజు కూడా మన సర్వే చాలా బాగా జరిగిందని. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నారాయణ రెడ్డి దాతృత్వంతో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా గ్రామోత్సవం, మరుసటి రోజు మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఆలయం వద్ద జరుగుతుందని భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వీరభద్రస్వామి దేవస్థానం గూడూరు ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కళ్యాణ వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం ఉదయాన విశేష పూజలు, అభిషేకాలు జరగబడును. సాయంకాలం స్వామివారి గ్రామోత్సవం జరగబడును. కోలాటాలు, తప్పెట్లు, మంగళవాద్యాలు, స్వామివారి కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి. గురువారం అంటే 27వ తేదీ గురువారం స్వామివారి దేవస్థానంలో భారీ అన్నదానం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి సదా స్వామివారి మనుబోలులో కొలువై ఉన్న విష్ణు దేవాలయంలో మాఘ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి మూల విరాట్లకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉమా రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వార్లకు సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాల నడుమ సత్యనారాయణ వ్రతం వైభవంగా అర్చకులు నిర్వహించారు. ఈ వ్రతంలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం పెనుగొండ సుధాకర్, శాంతి దంపతులు అన్న ప్రసాదాలు అందజేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కూడా ఆచరించాలి.
కాబట్టి మీ అందరికీ కూడా వినాయకుడి ముద్రాసమున శ్రీ రమా సహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క రథాన్ని విఘ్నేశ్వరుడికి స్వామి మా పిల్లా పాపలు కావాలి మీ అన్యోన్య విశ్వంజక్రావత విరాడజాయత బృహస్పతి గ్రహాయ కావేశ్వరో వై శ్రవణాదాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ గదులు చేస్తున్నారు వాడు కనుక ఇంట్లో పూజా గదులు కనుక ఉంటే వాటిని రెండోసారి మళ్ళీ అదే పెట్టండి. అందరూ కూడా ఇక చేత కోసం అయిపోయినాక శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం తద్బ్రహ్మ. సమజితిద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వైన బాధలను తొలగించి రక్షించే విధంగా గోవింద అని నారద మహాముషి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. సాయంత్రం అంతే చేసి కింద పడుకో. పూజ చేసుకున్నంత ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఊరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సీకిరెడ్డి మునిశేఖర్ రెడ్డి, రమాదేవి దంపతులు, వేలుపూరి సుధాకర్ రెడ్డి, దేవసేనమ్మ దంపతులు వ్యవహరించారు. యా మంగళం యకాల మంగళం యదా తత్వ మంగళం నకార మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం మహాదేవ మంగళం మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. దశముఖ సంహార ధరణి జపతి రామ. 26 ఫిబ్రవరి 2025 పాలెచర్ల గ్రామము, పాలెచర్ల రాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానమున మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటగా 26వ తారీఖు బుధవారము ఫిబ్రవరి 26 ఫిబ్రవరి 2025
బుధవారము మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుండి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. 10 గంటల నుండి 12 గంటల వరకు స్వామివారికి విశేషంగా అలంకార కార్యక్రమం జరుగుతున్నది. తదనంతరము భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రము మధ్యాహ్నము 2 గంటల నుండి 4-5 గంటల వరకు స్వామివారికి విశేషంగా మాణిక్యాంబా సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. తదనంతరము 6 గంటలకు భరతనాట్య కార్యక్రమము, 8 గంటల నుండి కోలాట భజన కార్యక్రమం, పండర భజన కార్యక్రమం జరుగుతున్నది. రాత్రి 11 గంటలకు స్వామివారికి లింగోద్భవ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ స్వామివారికి విరాళంగా అందించి నాయుడుపేట మండల పరిధిలోని కూచివాడ హర్జనవాడ గ్రామ సమీపంలో కొలువై ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ శిలా ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చల మధ్య పోలేరమ్మ శిలా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 41 రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం మహాకుంభాభిషేక వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెడీ చేసుకోండి. ప్రతిష్ట జరిగినది. గ్రామస్తులు, ఇతరులు అమ్మవారి ప్రతిష్ట 9 గంటల 8 నిమిషాలకి గ్రామస్తుల ద్వారా శ్రీ గ్రామదేవత అయిన పోలేరమ్మని ప్రతిష్ఠించారు. గ్రామంలో అన్ని విధాల అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. హోమమైనది, పూర్ణాహుతి అయినది. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణాలని ఉద్వాసన చేసి బింబాభిషేకానికి రెడీ చేస్తున్నారు. అయ్యవార్లు వచ్చారు, పురోహితులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి 50 మంది భక్తులు, గ్రామస్తులు ఇచ్చేసి స్వామివారికి, అమ్మవారికి కృప కటాక్షలు కలగాలని మరీ కోరుతున్నాం. కూచివాడ గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా. మా గ్రామం నందు మేము పోలేరమ్మ రాయిని ప్రతిష్ఠించుకున్నాము. 41 రోజుల తర్వాత మళ్ళా కుంభాభిషేకం చేసుకుంటాము. శ్రీకాళహస్తి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి హంసయాలి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణి మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభు
ज्वालपालपट्टिका धगद्धगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाधरीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्रचित्रपत्रक प्रकल्पनैक शिल्पिनि त्रिलोचने శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి భూత సుఖ వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఈఓ లోకేష్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణ్ యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपरिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिः. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర సాధించేందుకు పనిచేస్తున్నాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. భారతదేశ శక్తిని చాటిన నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తదితర యాప్లపై అవగాహన కలిగి ఉండాలి. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన ఏపీఎం చంద్రశేఖర్. వైభవంగా హంసయాలి వాహన సేవ. శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వరుడికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.